కానీ మీకు తెలుసా ప్రపంచాన్ని నవ్వించిన ఆ మహానీయుడు ఎలా చనిపోయాడని? 1977 డిసెంబర్ 25న చార్లీ చాప్లిన్ కు నిద్రలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ క్షణమే అతని నవ్వు మూగబోయింది. కానీ అతని మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. అతని ఆరోగ్యం సరిగ్గా లేదని ఆక్సిజన్ పెట్టి మేనేజ్ చేశారని కొందరు అంటుంటారు. అయితే చార్లీకి స్విట్జర్లాండ్ లోని సిమెంటేరియా డెకార్సియర్ సుర్వెబేలో అంత్యక్రియలు జరిగాయి. కానీ ఖననం చేసిన 2 రోజులకే అతని సమాధిని తవ్వి ఎవరో అతని శరీరాన్ని దొంగలించారు. చార్లీ శరీరాన్ని తిరిగి ఇవ్వాలంటే $6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు అతని 4వ భార్య ఈనా ఓనిల్ ఫోన్ ను ట్యాప్ చేసి 2.5 నెలల తర్వాత ఆ దొంగలను పట్టుకున్నారు. మళ్ళీ చార్లీ చాప్లిన్ శరీరాన్ని అదే సమాధిలో శాశ్వతంగా నిద్రపుచ్చారు. శారీరకంగా మరణించిన చార్లీ చాప్లిన్ ఈ యుగం అంతమయ్యే వరకు మనల్ని నవ్విస్తూనే ఉంటాడు. కాబట్టి చార్లీ ఎప్పటికైనా అమరుడే. సో ఫ్రెండ్స్, ఇది చార్లీ చాప్లిన్ గురించి. మీలో చాలా మందికి తెలియని విషాదకరమైన కథ. ఈ వీడియో చూసిన తర్వాత మీ హృదయం బరువై ఉంటే, మీ కళ్ళు చెమర్చితే తప్పకుండా కింద కామెంట్ చేయండి. చార్లీపై మీకున్న ప్రేమను, గౌరవాన్ని లైక్ రూపంలో తెలియజేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హృదయాలను తాకే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.